బుక్ రోజ్ రిలే. సో, ఈ రిలే మనకి మెయిన్‌గా దేనికి ఉపయోగపడుతుందంటే, మనకు ఆల్రెడీ పవర్ ట్రాన్స్‌ఫార్మర్స్, ఈ ట్రాన్స్‌ఫార్మర్స్ అన్నిటిలో ఏంటంటే కంటిన్యూయస్‌గా మనకేంటంటే ట్రాన్స్‌ఫార్మర్ రన్ అవ్వడం వల్ల లోపల హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో, ఆ హీట్ వల్ల ఏటవుతుందంటే లోపల ఏదైతే మనం ఇన్సులేషన్ ఆయిల్ చేస్తామో కూలింగ్ చేయడానికి, సో, ఆ ఆయిల్ ఏమవుతుందంటే హీట్ అవ్వడం వల్ల ఆయిల్ పెరగడం, తగ్గడం జరుగుతుందనమాట. త్రూ కన్జర్వేటర్ ట్యాంక్ ద్వారా ఈ ప్రాసెస్ జరుగుతుంది. ట్యాంకర్ మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటది. కన్జర్వేటర్ ట్యాంకర్ ఏం చేస్తుందంటే, ఈ ఆయిల్ హీట్ ఎక్కినప్పుడు మనకేమవుతుంది? హీట్ ఎక్కినప్పుడు ఆయిల్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో, ఎక్స్పాండ్ అయినప్పుడు ఏం చేస్తుందంటే త్రూ కన్జర్వేటర్ ట్యాంక్ ద్వారా ఏంటంటే మనకి అప్ అండ్ డౌన్ అవుతుందనమాట ఆయిల్. సో, అప్ అండ్ డౌన్ అయినప్పుడు ఏంటంటే అక్కడ మనకి ట్యాంక్‌లో ఉన్న ఎయిరు ఏదైతే ఆయిల్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎయిర్ అనేది బయటికెళ్తుంది. మళ్ళీ ఆయిల్ హీట్ తగ్గినప్పుడు మళ్ళీ ఎయిర్ అనేది లోపలికొస్తుంది. సో, ఈ ప్రాసెస్ మధ్యలో ఏంటంటే మనకి మధ్యలోని కన్జర్వేటర్ ట్యాంక్‌కిని మన మెయిన్ ట్యాంక్‌కి మధ్యలోని బుక్ రోజ్ రిలే అనేది పెడదాం. సో, ఈ బుక్ రోజ్ రిలే ఏం చేస్తదంటే, సో, ఎప్పుడైనా సరే ట్యాంక్ లోపల ఏదన్నా డ్యామేజ్ అయినా సరే, లేదంటే బ్లాస్ట్ జరిగినా, లేదంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా క్రియేట్ అయినా సరే, త్రూ మనకి ఈ కన్జర్వేటర్ ట్యాంక్‌కి ఆయిల్ పాస్ అవుతుంది కదా! సో, కన్జర్వేటర్ ట్యాంక్‌కిని మెయిన్ ట్యాంక్‌కి మధ్యలో ఈ బుక్ రోజ్ రిలే అనేది ప్లేస్ చేస్తాం. సో, ఇక్కడేంటంటే ఏమైనా ఎయిర్ బబుల్స్ వచ్చినా సరే మనకి అలారం అనేది మోగుతుంది. సో, దీనికి అలారం అనేది ఫిట్ చేస్తారు. సో, అలాగే ఏంటంటే ఇంకా ఎక్కువ మనకి ఆయిల్ అనేది బర్న్ అయిపోయి ఒక్కసారి ప్రెజర్‌తో ఆయిల్ అనేది కన్జర్వేటర్ ట్యాంక్‌కి మూవ్ అయినప్పుడు కూడా మనకు ఆటోమేటిక్‌గా సర్క్యూట్ బ్రేకర్‌ని ట్రిప్ చేసేలాగా దీనికి డిజైన్ చేస్తారనమాట. సో, ఇది మెయిన్ ఏంటి ట్రాన్స్‌ఫార్మర్ ఒక ప్రొటెక్టివ్ డివైస్ కింద వర్క్ చేస్తది. సో, ఇది చాలా మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది ట్రాన్స్‌ఫార్మర్‌లోని. సో, ట్రాన్స్‌ఫార్మర్ ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా కూడా మనకి బుక్ రోజ్ రిలే అనేది యూజ్ అవుతుందనమాట. సో, మీకు ఆల్రెడీ ఇక్కడ చూసాం కదా! ఈ వీడియోస్ కొన్ని మీకు ఇమేజెస్ చూపించాను. ఆ ఇమేజెస్‌లో మీకు ఎక్కడ ఉంటుందనేది కూడా మీకు క్లియర్‌గా నేను మెన్షన్ చేసి చూపించాను. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోల కోసం కంటిన్యూస్‌గా వాచ్ చేయండి.